హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నేను మీ మాధవరావు దుగ్గిరాల. ఫ్రెండ్స్, మనకైతే మన తోటలో కొన్ని ఫ్రూట్స్ చెట్లు పెట్టినాము. అన్ని రకాలు ఒక 5 చెట్లు, ఒక చెట్లు, 5 చెట్లు, అన్ని రకాల ఫ్రూట్స్ చెట్లు పెట్టించినాము. మేడం పెట్టించింది. అయితే మొత్తం మన ల్యాండ్ అయితే 10 ఎకరాల ల్యాండ్ కదా, అది వరిసేను పెడతాం ఎక్కువ. మొత్తం కింద చెరువు దిక్కు అయితే నీళ్ళు వస్తాయి. 5-6 ఎకరాలు వరి పంట పెడతాము. సో ఇప్పుడు ఏంటంటే ఇది మామిడికాయల సీజన్ కాబట్టి మనకి మామిడికాయలు నీరుడైతే బాగా కాసినాయి. మామిడికాయలు 2 రకాలు ఉన్నాయంటే, ఇక పచ్చడి కాయలు కొన్ని చెట్లు ఉన్నాయి, ప్లస్ తినేకాయలు బంగిడి బిల్లు కూడా 2 చెట్లు ఉన్నాయి. చూద్దాం రండి, మీకు మొత్తం చెప్తా. ఇవి కనపడి 4-5-6 చెట్లు కూడా తొక్కు చెట్లు అయ్యి పచ్చడి చెట్లే. చెట్టుకి 3-4 కాయలు కాసింది తప్ప పచ్చడి కాయలు ఈ సంవత్సరం మంచిగా ఏం కాయలేదు. ఒక 5-6 చెట్లు ఉంటాయి పచ్చడి కాయలు. ఇవి పచ్చడికాయలు ఆవకాయకి బాగుంటాయి, బాగుంటాయి ఆవకాయకి. కానీ మనకి ఈ సంవత్సరం ఆవకాయ పెట్టుకోనికి మన తోటలో కాయలు లేకుండా పోయాయి. వేరే తోటలో తీసుకుని ఆవకాయ పెట్టినాము. ఇది తొక్కు పచ్చడే, కానీ ఇదైతే మావకాయకి పనిచేస్తుంది. తొక్కు పచ్చడి మావకాయ అంటే గీసి ఉప్పులో వేసుకుంటాం అంటాం కదా, ఆవకాయకి అయితే పనిచేయదు, మావకాయకి పనిచేస్తుంది బాగా. ఇది ఒకటే ఉంది మావకాయ చెట్టు, గీసి ఉప్పులో వేయటేకి. ఉప్పులో వేసి ఊరేసి కొన్ని రోజులకి తాలింపు పెడతారు కదా, ఇంకా అది ఇది. సో ఇది కూడా తినేకాయే, బంగిడి బిల్లు కాయలు ఇవి. సో ఇవి ఎక్కడి నుంచి తెచ్చినామంటే, చెట్లు మొత్తం ప్రతి చెట్లు కూడా మన కాంపౌండ్ చుట్టూ కూడా కొబ్బరి చెట్లు పెట్టినాము. అవి కూడా ఇవన్నీ కూడా ప్రతి తినే చెట్టు కూడా, ఫ్రూట్స్ చెట్లు అన్ని చెట్లు కూడా ఇదైతే తెలంగాణ మనం ఇప్పుడు ఉన్నది తోట. అయితే ఆంధ్ర నుంచి మన రావులపాలెం నుంచి పెట్టించినాము. రావులపాలెం నుంచి చెట్లు తెచ్చి పెట్టించినాము. మొత్తం ప్రతి చెట్టు కూడా రావులపాలెంవి. ఇది పచ్చడి చెట్టే, ఇది ముగ్గిపోయింది ఆల్రెడీ. పచ్చడికాయ పుల్లగా ఉంటుంది, ఇంకా ముగ్గాలి. ఇది ముగ్గిపోయింది పచ్చడికాయ. ఇది మొన్న రీసెంట్గా మన 14వ తారీఖున గాలి వాన వచ్చింది ఫ్రెండ్స్. ఒక వీడియోలో చెప్పిన, ఆ వానకు చెట్టు పడిపోయింది, ఒరిగిపోయింది. నేను ఒకరికి పైకి తీయలేదు, రావట్లేదు. ఇది కూడా తినే చెట్టే, ఇది బంగిడి బిల్లి చెట్టు. ఇది కూడా పడిపోయింది చెట్టు. బాగా వెయిట్గా ఉంది. కొమ్మలు విపరీతంగా వేయటం వల్ల బరువుగా ఉంది. కాయలు కూడా ఏమైందంటే వానాకాలం కదా, వర్షాకాలం కదా, ఇప్పుడు కాయలు ఖరాబ్ అవుతాయి. సో ఇంకా కోసుకుని తినేయటమే, కాయలు ఖరాబ్ అవుతాయి. ఆల్రెడీ నెమళ్ళు కూడా వస్తున్నాయి. కింద పడిపోయింది కాబట్టి చెట్టు నెమళ్ళు తింటున్నాయి. ఇవి కింద కూడా రాలిపోతున్నాయి, వేస్ట్గా కింద కూడా పడిపోతున్నాయి. కాయలు తయారైపోయినాయి. ఇంకా సీజన్ తప్పుతుంది. ఇక మనం వర్షాకాలం పడిందంటే కాయలు పురుగు పడుతుంది కూడా, మళ్ళీ వేస్ట్గా పోతున్నాయి. ఇక మనం కోసుకుని తినేయటమే. ఇక మొత్తం తయారైపోయినాయి కాయలు. ఇక వేస్ట్గా పోవడం ఎందుకు, మనం తిన్నీకి పెట్టినప్పుడు మేడము మనం తిన్నాము కోసుకొని. ఇక ఈరోజు అయితే కోసేస్తా, కాయలు మొత్తం కోసేస్తా. ఈ సంవత్సరం అయితే బాగా తక్కువ కాయలు, తినేకాయలు కానీ పచ్చడి కాయలు కానీ బాగా తక్కువ. నీరుడైతే బాగానే కాసినాయి. పచ్చడి కాయలు కూడా కొన్ని ముగ్గిపోయినాయి. బాగా ముగ్గితే బాగా తీగ ఉన్నాయి, అవి కూడా ఫుల్గా ఉండే కాయలు. సో మాధవరావు దుగ్గిరాల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయర్రి, లైక్ చేయర్రి, కామెంట్ చేయర్రి, షేర్ చేయర్రి. ఈ చెట్లు అయితే మటుకి రావులపాలెం నుంచి తెచ్చిపెట్టినాము. ఇక్కడ ఇదే కాదు, ప్రతి చెట్టు కూడా రావులపాలెం నుంచి తెచ్చిపెట్టినవే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయండి. మాధవరావు దుగ్గిరాల. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.